ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రా వారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 SFTలో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నేను ఒక మంచి టీం అనమాట, స్పెషల్ టీము. సో వాళ్ళందరికీ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్కి వాళ్ళంటే ఫుల్ ఇష్టం అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో నేను కూడా వాళ్ళ వీడియోస్ చూస్తూనే ఉంటా. సో వాళ్ళు ఎవరో కాదు, ఫ్యామిలీ బండి. నేను ఒక పొడుపు కథ పొడుస్తాను, చెప్పండి. బయటకు వెళ్ళేటప్పుడు డిస్టర్బ్ చేసామంటే నేను కత్తెట్టి పొడతా. చెప్పేటల్లండి. సరే అడుగు. రోజు చూస్తాం కానీ పగలు కట్టాం. ఏంటది? నేను చెప్పను. అబ్బా చెప్పండి. నేను చెప్పనని చెప్తున్నానా? చెప్తే కానీ మిమ్మల్ని పంపను. నీ మొఖం. సో ఫ్యామిలీ బండి అనగానే మీ అందరికీ అర్థమైపోయినట్టు, అంటే ప్రతి లైఫ్లో, డైలీ లైఫ్లో ఎవరెవరు ఏమేమి చేస్తారో ఆ వెబ్ సిరీస్ వాళ్ళు అయితే మొత్తం అయితే చూపించారు. సో మన దగ్గర వాళ్ళు మాట్లాడాలి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారు అన్న? బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ ఉన్నా అన్న. అసలు ఏంటి అన్న సిరీస్ ఏంది? ఫుల్ నవ్వొస్తుంది చూస్తుంటే మాకైతే. అసలు నిజంగా మేము వీడియో చూస్తుంటే మా ఇంట్లో వాళ్ళతో మేము గడిపిన రోజులు కానీ, సో మా అన్న, మా వదిన అలాంటివన్నీ గుర్తుకొస్తున్నాయి. అసలు ఎందుకు ఆ సిరీస్ ఇద్దాం అనుకున్నారు మీరు ఏదైతే అనుకున్నారో అది జరగాలనే. అంటే అందరూ ఫ్యామిలీ అంతా కలిసి చూడాలనే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. సో అందులోనే క్యారెక్టర్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ మరదలో, అన్నయ్యలు వస్తే అన్నయ్యలు వస్తారు, చెల్లెళ్ళు కానీ, మావయ్యలు కానీ, అత్తయ్యలు కానీ, ఇలా ఫ్యామిలీ అంతా చూడాలని. అంటే సిరీస్ మీరు తీసిరు బాగానే ఉందన్న, ప్రతి ఫ్రైడే రిలీజ్ చేస్తారు సిరీస్కి. అంటే ఇలా డేట్స్ ఎలా ఉన్నాయి, ఏంటి అసలు ఎలా నడుస్తుంది డైలీ? బాగుంది. ఇది కంపల్సరీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి ప్రతి ఫ్రైడే కంపల్సరీ రిలీజ్ చేయాలి. దానికి తగ్గట్టుగానే స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తాం. ఇంకా దీంతో పాటు బయట వర్క్స్ ఏమన్నాయో, షూటింగ్స్ కానీ, సినిమాలు కానీ, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఇదైతే కంపల్సరీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కంపల్సరీ ఇదైతే చేస్తాం. అంటే ముఖ్యంగా ఈ కామెడీ ఎంచుకోవడానికి అలా కారణాలు అంటే ఏం చెప్తారు? కామెడీ కన్నా ఇంకా గొప్పదే ఉంది. అందరూ హ్యాపీగా ఉండడం, హ్యాపీగా ఉంచడం మెయిన్. ఇంకా దాని గురించి అంటే కామెడీ రాయడం కూడా బాగా నాకు ఇంట్రెస్ట్. అవును. మీరే డైరెక్టర్, మొత్తం మీరే? రైటింగ్ అండ్ డైరెక్షన్ నేనే చేస్తాను. సో ఫస్ట్ ఎలా కాన్సెప్ట్ తయారు చేసినారు? అసలు ఫస్ట్ కరోనాలో స్టార్ట్ చేసామండి. కరోనాలో 3 months లాక్డౌన్లో ఉన్నాం కదా, అప్పుడు అనుకున్న కాన్సెప్ట్ ఇది. అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్, ఇంకా ఫుల్ ఫ్యామిలీ అంతా కలిసి చూసేలాగా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా పిల్లలు అందరూ కలిసి చూసేలాగా డిజైన్ చేయాలని కరోనా టైంలో లాక్డౌన్లో డిజైన్ చేసింది ఇది. ఓకే. డిజైన్ చేసి అక్కడ స్టార్ట్ చేసాం. ఇంకా అది ఆగలేదు, కంటిన్యూ అయితేనే ఉంది. తెలుగు వన్లో, మా తెలుగు వన్ ఛానల్లో 100 episodes ఫ్యామిలీ ఫ్రై పేరు. అవును, అది ఇంతకుముందుకి ఫ్యామిలీ ఫ్రై ఉండి అప్పటి నుంచి మీ కాంబినేషన్ నడుస్తుంది. నాకు డౌట్ ఉంది, అడగొచ్చాను? అడగండి. ఓపెన్ గా చెప్పాలి ఆన్సర్. మిమ్మల్ని రియల్ లైఫ్ లో చూస్తున్నాము, ఫ్యామిలీ ఫ్రై నుంచి ఇప్పుడు ఫ్యామిలీ పని దాకా అదే రిలేషన్ కంటిన్యూ అయికుంటూ వస్తుంది. సో బయట ఏ విధంగా ఉంటుందో, బయట కూడా ఏమన్నా ఆలోచించుకోవచ్చా మీ గురించి, లేకపోతే ఎందుకంటే చాలా మంది డౌట్ ఉంటుంది ఇది. సో నేనైతే ఓపెన్ గా అడిగేసిన ఇది. లేదండి, ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ నుంచి మాకు ఫన్ బకెట్ దగ్గర నుంచి కూడా కుమారి గారు మంచి యాక్టర్, చూస్తూనే ఇంకా అలాగా కాంబినేషన్ బాగా సెట్ అయింది. ఇంకా ఆడియన్స్ కూడా బాగా రిలేట్ అయ్యారు. మంచి యాక్టర్ ఆవిడ. సో ఆ ఫ్రీక్వెన్సీ అలా అనిపిస్తుంది. ఆ స్క్రిప్ట్ లో అంత ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల ఏమనిపిస్తుంది అంటే రియల్ గానే అన్న ఫీల్ వస్తుంది. కానీ బట్ చాలా మేము బయట ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అందరం కలుస్తాం, తిరుగుతాం, అలా ఏమైనా భోజనాలకు వెళ్తాం, టెంపుల్స్, ఇవన్నీ కామన్. అంటే ఎవరైనా మిమ్మల్ని అడిగేదా మన రిలేషన్ నడుస్తుందా మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే బయట అంటే ఉంటుంది కదా, బయటకి వెళ్ళినప్పుడు స్క్రీన్ లో చూస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో బేసికల్ గా బాగా కనెక్ట్ అయిపోయారు కాబట్టి న్యాచురల్ గా ఉండటం వల్ల ఎక్కడైనా మేము సరదాగా మేము టీం అందరం కలిసి బయటకు వెళ్ళినా, టెంపుల్స్కి వెళ్ళినా, తినడానికి ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ చిన్న డౌట్, మీరు నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ అని. సో మేము క్లారిఫై చేస్తాం, ఇంటర్వ్యూ ద్వారా క్లారిఫై చేస్తున్నాం. ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. ఓకే, ప్రొఫెషనల్ ఫ్రెండ్స్. మేడం, ముఖ్యంగా మీకు ఒక ఆడపిల్ల ఇండస్ట్రీ పరంగా రావాలన్నా కూడా సో చాలా ఇబ్బందులు, స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక అబ్బాయికే చాలా టార్చర్ ఉంటుంది అని మనం విన్నాము. అదే ఒక అమ్మాయిగా మీరు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మీ ఫ్యామిలీ ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది? ఫస్ట్ ఫ్యామిలీ కొంచెం అబ్జెక్ట్ చేశారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎప్పుడైనా అబ్జెక్షన్ పెడతారు, బట్ నా ఇంట్రెస్ట్ వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఎంకరేజ్ చేశారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేయకుండా అలా కొనసాగుతుంది. వాళ్ళకి మంచి పేరే తెచ్చేలాగా ఏం బ్యాడ్ ఇది లేకుండా
అంటే బయట కూడా మీరు ఏదైనా ఎదుర్కొన్నారా ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇలా సిరీస్లు చేస్తున్నారు ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ లా చేస్తున్నారు అని చెప్పి? ఏం లేదండి, ఏం లేదు. ఎందుకంటే మనకి ఆ ఇండస్ట్రీ అంటేనే ఒక మచ్చ అన్నట్టు కొన్ని వింటున్నాం మనం బయట. అంటే అది మీ వర్షన్ ఏమన్నా? ఏం లేదండి, అంతా ఎవ్రీథింగ్ ఫైన్. అంతే, ఎవ్రీథింగ్ ఫైన్. మేడం నమస్తే. మీరు నిజంగా యాక్టింగ్ రేదిస్తారు లోపల చూశాను నేను. సో ఏంటి మేడం, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పి నేను విన్నా. యాక్చువల్లీ చేసేదాన్ని, తర్వాత లాక్డౌన్ తర్వాత ఇంకా ఈ ఫీల్డ్కి వచ్చా. అసలు ఎందుకు వద్దాం అనుకున్నారు ఈ ఫీల్డ్కి? ఏమో ఇంట్రెస్ట్ పెరిగింది దాని మీద. యాక్టింగ్ ముందు నుంచే ఇష్టం ఉండేనా? అంటే ఆఫ్టర్ లాక్డౌన్ నుంచి ఆ రీల్స్ చేయడం, దాన్ని ఏమంటే టిక్ టాక్ నుంచి అలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. సో ఎలా వచ్చింది ఆఫర్ ఈ సిరీస్కి సంబంధించి? ఫస్ట్ యాక్చువల్లీ తెలుగు వన్ నుంచి వచ్చింది నాకు అలా ఛాన్స్. తర్వాత ఆయన ఫన్ బకెట్లో చూసి ఇంకా అందరం టీమ్ మెంబర్స్ లాగా అయ్యాం. సో ఎలా అనిపిస్తుంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఒక యాక్టర్? ఒక డిఫరెంట్ ప్రొఫెషన్ అంతే. మరి యాక్టింగ్ అయితే రేదిస్తారు అందరూ. థ్యాంక్ యూ. మీ ఫ్యామిలీ విధంగా ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది మీ ఫ్యామిలీ? చాలా బాగా చేస్తారు అందరు సపోర్ట్. ఆల్రెడీ మీకు మ్యారేజ్ అని చెప్పి మేము విన్నాము. సో మీ హస్బెండ్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంటారు? బాగా చేస్తారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. ఏదో మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏం లేవు అంటారు? ఏం లేదు, ఏం లేదు. పెట్టుకోమంటారేంటి? అంటే అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు మనోళ్ళ ఇండస్ట్రీ హ్యాపీ కదా. ఇప్పుడు హస్బెండ్ ఎంకరేజ్ చేసి పంపిస్తున్నారంటే హ్యాపీయే కదా. మిగిలిన హౌస్ ఎవరైతే వైఫ్ లో ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకున్న టాలెంట్ ని బయట పెడతారు కదా. బేసిక్ గా సపోర్ట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. నిరూపించారు మీరు. ఆ విషయంలో ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అండ్ బేసిక్ గా మనం చేసే ప్రోగ్రామ్ కూడా ఒక ఫ్యామిలీ రిలేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి అండ్ బేసిక్ గా ఏంటంటే వల్గారిటీ ఉండదు. అవును. సో దాని వల్ల ఎవరైనా సపోర్ట్ చేస్తారు ఫస్ట్ నుంచి. అంటే క్లియర్ ఫ్యామిలీ వాళ్ళందరూ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా మంచిగా కూర్చొని చూసుకోవచ్చు. క్లీన్ కామెడీ కాబట్టి సో ఎవరు అబ్జెక్ట్ చేయరు మనం. అన్న మీ లైఫ్కి వస్తే తెర వెనకాల ఇంకెవరైనా ఉన్నారా అన్న? అంటే గర్ల్ ఫ్రెండ్ కానీ లేకపోతే రిలేషన్ లో కానీ? లేదండి, నిజం చెప్పాలన్న ఫ్రాంక్ గా నిజంగా లేదు. లేదు, పోనీ వాళ్ళని అడగండి. చెప్తారా ఏంటి? ఉంటే వాటికి చెప్తారా? అలా అంటే నిజం అనుకుంటారు వాళ్ళు. లేదు, చెప్పాను, ఈ వీడియో తీసేపి కంప్లీట్. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్స్ అన్న ఏదైనా కూడా ఇంట్లో వాళ్ళే. అంటే ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారు? అందరూ స్క్రీన్ కూడా అట్లే చెప్తారు. నిజంగా లేదు లేదు, నిజమే. అంతే కదండి. మీరు మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. అది డెస్టినీ డిసైడ్ చేసి. అంటే ఇంకొకటి ఏంటంటే కంప్లీట్ ఫోకస్ అంతా ప్రొఫెషన్ మీదే ఉంది. రైటింగ్, డైరెక్షన్, ఇంకా యాక్టింగ్, నెక్స్ట్ ఇంకా మూవీస్ ట్రయల్స్, మూవీస్ రైటింగ్ కానీ ఇట్లా మొత్తం ఫోకస్ అంతా దాని మీద ఉంది. అంటే ఇంకా సపోర్ట్ ఉంటే కూడా బాగుంటుంది పక్కన అడిగిన. వచ్చేటప్పుడు వస్తారు, అది మనం అది నిర్ణయించలేము అది. యా కదా. ప్రెజెంట్ అయితే మాత్రం దాని మీద ఫోకస్ కన్నా ఓన్లీ కెరీర్ మీద ఎక్కువ. అంటే క్రష్ అంటే ఎవరు లేరన్న? లేదు, అంటే రిలేషన్ ఎట్లాగో లేదు, క్రష్ అంటూ ఉంటుంది అన్న. అవునా? కరెక్ట్ అడిగినా నేనైతే. క్రష్ కూడా ఎవరు లేరు, ఇండస్ట్రీ పరంగా కానీ బయట పరంగా కానీ. క్యాండీ క్రష్ ఉంది, ఫోన్లో క్యాండీ క్రష్ వేసేసి మేడం నాకు స్కూల్ లైఫ్ నుంచి అసలు ఇప్పటి వరకు అసలు. అలాగే మధ్య మధ్యలో వేస్తా ఉంటాం, మీరు కూడా తీసుకోవాలి. తప్పకుండా నవ్వి అదే ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేటప్పుడు అనుకునేది స్కూల్లో నవ్వేస్తా అని చెప్పి. మామూలుగా ఉంటుంది ఫ్యామిలీ పండితున్నా అని. స్కూల్ లైఫ్ క్రష్ అన్న? స్కూల్ లైఫ్లో ఎవరికో ఏదో ఒకటి ఉంటాయి, అంత ఇప్పుడు అంత గుర్తు కూడా ఉండవు. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా పాపం పిల్లలతో మళ్ళీ వీడియో బయటకు వస్తే మళ్ళీ ఇబ్బంది అంటే అంతే. ఎందుకు వచ్చింది అయితే ఉందా ఆల్రెడీ మీతో? స్కూల్ లైఫ్ అంటే చాలా చిన్నప్పుడు కదా, అదే అండి అది ఎవరికైనా ఉంటుంది, ఆబ్వియస్లీ ఎవరికైనా ఉంటుంది. మేడం మీకుందా స్కూల్ లైఫ్ క్రష్ కానీ? ఉంది, స్కూల్ కాలేజ్ గ్యాప్ లేకుండా ఫీల్ చేసాం. ఇప్పుడు ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్. అంటే ఎవరు గుర్తొస్తలేదు అయితే? అయిపోయింది అంతా అయిపోయింది అంటారు. గతం చేసాం, గొయ్యి తీసి పాతెట్టు. ఇప్పుడు ఎవరు లేరు అంటారు? ఇప్పుడు ఎవరు లేరు. అంటే ప్రపోజ్ కూడా ఎవరు చెప్పమంటారేంటి మీకోసం? అంటే మీరు ఫ్రీ ఉంటే చెప్తాను అని చూడడానికి బాగుంటుంది. ఎవరు లేదు, ఎవరు లేరు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. అంటే లవ్ పైన మీ ఒపీనియన్? లవ్ పైన అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటది, లేదనుకోండి హెల్ లా ఉంటది. అంతే అంటారు. అంటే ఇలాంటి వస్తే బాగుంటది అనుకుంటారు? అదే అండర్స్టాండింగే మెయిన్. అంటే మీరైతే ఇప్పుడు ఖాళీనే ఉన్నారు కదా ప్రెసెంట్ అయితే? ప్రపోజల్ వస్తే యాక్సెప్ట్ చేస్తారు కదా? ప్రపోజల్ వస్తే నచ్చితే ఆ అండర్స్టాండింగ్ అంటే ఒక 6 months అబ్జర్వేషన్ లో పెడతాను. అంటే మన ఇంటర్వ్యూ 6 months వరకు వెయిట్ చేయాలంటారు? అంతే, తప్పదు కదా, లైఫ్ కదా. మీ టైం బాగుంది అనుకోండి తప్పించుకుంటారు. లైఫ్ కదా.
అంటే కూడా యాక్సెప్ట్ చేయరేమో. చేయను. చూడగానే మీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నా మేడం నిజంగా నేను. మీరు చేసిన 6 months అబ్జర్వేషన్ లో ఉంచి అప్పుడు చెప్తాను. అప్పుడు ఎస్ ఆర్ నో అని చెప్తా గానీ ఎస్ అని అయితే చెప్పను. మీరే ఆన్సర్ చెప్తారు మళ్ళీ ఎస్ అని చెప్పానని చెప్పి 6 months వరకు వెయిట్ చేపిస్తారు మేడం. అవును, అబ్జర్వేషన్ చేయాలి కదా, నా లైఫ్ కదా. ఓకే గట్టి క్లారిటీతో మరి వెరీ లేదంటే మామూలుగా ఇచ్చి పడేస్తుంది మేడం. డ్రైనేజ్ లో పడతాం. అంతే అంటారు. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నారు కదా. అవును, అంటే చిన్నప్పుడు అంతగా క్లారిటీ లేదు కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది, క్లియర్ మైండ్. అన్న నీకేం కోపం వస్తలేదు కదా? నాకెందుకు వస్తుంది? అదే మళ్ళీ నేను మేడం ప్రపోజ్ చేస్తే మళ్ళా ఆయనకి కదా మీది ఏం జరుగుద్దో నీ లైఫ్ ఏంటో నాకు తెలిసిపోద్ది. భయం అయితే నాకు చెప్తున్నాను. అంటే ఎలా ఉంటుందన్న మేడంతో బయట? ఇంకా ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఫేస్ టు ఫేస్ ఎంతసేపు పరిచయంలో ఎన్ని అటాకులు తిన్నాను. బాబు ఇచ్చి పడేస్తుంది కారు. అంతే ఉంటుంది. అంటే అక్కడ స్క్రీన్ పైన కూడా అలానే ఉంటారా? వెరీ బాగా ఎంజాయ్ చేస్తాం షూట్ అయితే కనుక. అర్థమవుతుంది. ఇప్పుడు మీతో మామూలు ఉండదని చెప్పి నాకు అర్థమవుతుంది. సో మీ విషయానికి వస్తే ఆల్రెడీ మ్యారీడ్, సో ఆల్ ఫైన్ అమ్మ అంతా మంచిగా ఉందా? చెప్పాలా అట్లా నిజమా చెప్తురా? నిజమే చెప్పే అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పు. ఆయన రాసుకుంటారు, వేసుకుంటారు. అలా ఏదైనా చెప్పు. ప్రెసెంట్ వరకు అయితే అంతా బాగుంది, ఫ్యూచర్ లో కూడా బాగుంటుంది. అంతే, అలానే ఉండాలని అనుకుంటున్నా. నెక్స్ట్ మూవీస్ ఆఫర్స్ గానీ ఏమైనా వచ్చినాయి ఇప్పటి వరకు? ఎందుకంటే బీభత్సంగా పోతున్నా ఫ్యామిలీ పని. అంటే ఏడపోయినా మా ఇంట్లో కూడా హాట్స్పాట్ ఆన్ చేసి టీవీలలో పెట్టుకుంటారు వెబ్ సిరీస్ చూసి నవ్వుతూనే ఉంటారు వాళ్ళు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అందరు నవ్వాలని తీసాం. కానీ మీరు బీభత్సంగా చేస్తారు మేడం. నాకు తీసుకోండి తీసుకోండి తీసుకోండి. నాకు తెలిసి మీతోనే మామూలు ఉండదేమో సెట్. కొన్ని జేబులో పెట్టుకోండి, ఇంటికి తీసుకెళ్ళండి. స్క్రిప్ట్ రాసేటప్పుడు కూడా అందరు కూర్చుని రాస్తాం కనుక వాళ్ళ ఇన్పుట్స్ కానీ ఇట్లానే ఆ స్పాంటినిటీతోనే కదా స్క్రీన్ మీద కూడా బాగా వర్కౌట్ అవుతుంది. సో స్క్రిప్ట్ రాసేటప్పుడు హీరో కూడా సెట్ అవుతాడు. కొన్ని పాయింట్స్ బయట పడితే అవి గతం క్యాచ్ చేస్తారు. కొన్ని మెయిన్ హైలైట్ హిలేరియస్ కామెడీ అన్ని నాయే, ఆయన కాపీ రైట్ అయ్యాలి ఆయన మీద. చాలా వరకు చాలా 170 ఎపిసోడ్స్ రాశాను. 170 ఎపిసోడ్స్ లో ఒక 10 ఏమో నేను రాసి ఉంటాను, మిగతా 160 ఆడు. మరి అంత చెప్పేది మధ్య మధ్యలో కొన్ని ఆణిముత్యాలు ఉన్నాయి, అవి నా పేరు వేయట్లేదు, నా పేరు వేయట్లా ఆణిముత్యాలకి. సరేలే గురువు గారు కదా అని తీసుకోమంటున్నా. కాపీరైట్ చేయాలి అయితే. కాపీరైట్స్ అది చెప్తున్నా, కాపీరైట్స్ చేయండి. సో అంతే సెట్ మొత్తం అల్లరి అల్లరి ఉంటుందేమో. సో ఏ వీకెండ్స్ లో ప్రతి ఫ్రైడే రోజు మనకి సిరీస్ రిలీజ్ అవుతుంది. అంటే ఎప్పుడు షూట్ ప్లాన్ చేస్తారు? మాకు ఇస్తారా మొత్తం షూట్ టూర్ మొత్తం? అంటే అదే ఎలా ఉంటుందో చూపిస్తారా? సో మీతో కూడా యాంకరింగ్ చేపిస్తాను తప్పకుండా. తప్పకుండా చేయండి. మేము అన్ని చేసేస్తాం. అన్నీ అర్థమవుతుంది మాట్లాడితేనే. ఆల్ ఇన్ వన్ 10th class లో ఆల్ ఇన్ వన్ బుక్ చదివి పాస్ అయ్యాం, అన్ని ఆల్ ఇన్ వన్. బాబు మేడం మీరు దగ్గర చదువుకున్నావు? నేనంటే గ్రాడ్యుయేషన్ చేసా. గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్ డిగ్రీ? డిగ్రీయే చేసా. డిగ్రీ చేసారు ఎక్కడ? విజయవాడలో. విజయవాడ అమ్మాయిలో మామూలు ఉండరేమో విజయవాడ అమ్మాయిలు. అట్లానే ఉండాలి. అంతే అంటారు. అట్లానే ఉండాలి. అంత డేరెస్ అంటే వీళ్ళ పేరెంట్స్ కూడా ప్రౌడ్నెస్ ఫీల్ అవుతున్నారు. చిన్నప్పటి నుంచి అట్లా మేడం, లేకపోతే ఎప్పుడు ఏమైనా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఇలా రాడ్గా తయారైనారా? అంతే కదా, ఎప్పుడైనా నేర్చుకుంటా. మీరు పుట్టంగాలు నడవలేదు కదా, పాకారు కదా, తర్వాత నిలబడ్డారు కదా, తర్వాత నడిచారు, పరిగెత్తారు. నేను కూడా అంతే, ఫస్ట్ పాకాను, నిలబడ్డాను, పరిగెత్తాను. ఇప్పుడు ఆకుండా పరిగెడుతూనే ఉన్నా. కంటెంట్ గట్టికిస్తుంది మేడం మొత్తం. ఇంకా అదే ఉన్నట్టుంది, ఇంకా ఫీల్ మైండ్ మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అదే ఉన్నట్టుంది. అంతే. సో ఈ మధ్యన డైరెక్షన్ కూడా నేర్చుకుందామని ట్రై చేస్తున్నారు. అవునా? సో మాకేమైనా యాక్టింగ్ ఛాన్సెస్ వస్తాను మేడం? ఆడిషన్ చేస్తాను, ఆడిషన్ ఉన్నప్పుడు పిలుస్తాను, మీరు ఆడిషన్ ఇవ్వండి, నాకు నచ్చితే అప్పుడు కూడా 6 months ఆగమంటారా? లేదు, అప్పుడు ప్రాజెక్ట్ 6 months ఆగదు కదా. సో ఎందుకంటే 6 months మీతో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము వీడియో కూడా మాట ఇచ్చారు 6 months తర్వాత ఏదో ఒకటి చెప్తా అని చెప్పారు. మళ్ళీ 6 months తర్వాత కూడా ఇంటర్వ్యూ చేస్తాం. మళ్ళీ అన్న మీరు ఇద్దరే సాక్ష్యం, మళ్ళీ మీరే తప్పకుండా. సో అన్న ఇక ఫ్యామిలీ బండి విషయానికి వస్తే వ్యూస్ అయితే బీభత్సంగా వస్తున్నాయి. సో ఏడవైనా మీది బాగా అనిపిస్తుంది పేరు. ఎలా అనిపిస్తుంది అన్న ఫీల్? హ్యాపీ, వెరీ హ్యాపీ. దానికోసమే కదా అంతా ప్రయత్నించేది. అండ్ ఇది ఈ రూట్ తోటి మేము మెయిన్ గోల్స్ ఏమున్నాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మంచి మార్గం కదా. అండ్ మెయిన్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి. వాళ్ళు బాగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. వెరీ హ్యాపీ. అంటే అనుకున్నారా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ దాకా రీచ్ అవుతాము ఇంత అవుతుందని? అంత అంటే అనుకోవడం అంటే బాగా
బాగా వెళ్తుందని అనుకుంటాం కానీ ఎంత వెళ్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేం. అవునా? బట్ మనం వర్క్ హార్డ్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఖచ్చితంగా అవుతుందనే నమ్మకం అయితే ఉండేది. అట్లనే దాన్ని ఆపకుండా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అది బాగా సక్సెస్. మేము సక్సెస్ అయ్యామని హ్యాపీగానే ఉన్నాం. మీరు క్యూటీవ్ యాంకర్ అయినందుకు హ్యాపీగా లేనట్టున్నారు. మీరు వచ్చారు కాబట్టి ఇంకా హ్యాపీ ఉన్నాయి రోజు. ఉన్నారా? అంటే ఒకవేళ మీకు సక్సెస్ వస్తే మీరు హ్యాపీగా ఉండరేమో. ఉంటా. సక్సెస్ తో పాటు పక్కన ఒక పార్ట్నర్ కూడా కావాలి కదా. అవునా? ఉన్నారా? మెయిన్ కాన్సన్ట్రేషన్ అటుంది అయితే. మరి ఏమైంది, యాడ్ అయిపోయారా? ఎందుకు ఖాళీగా ఉంటాం? మీలాంటి మంచి అమ్మాయిలు, అందమైన అమ్మాయిలు వస్తారని చెప్పి వెయిట్ చేసిన. అందమైన అమ్మాయిలు, మంచి అమ్మాయిలు చూడంగానే కనపడరు. మీరు కూడా అబ్జర్వేషన్ నాకు అలా అనిపిస్తుంది. మీరు ఒక 6 months అబ్జర్వేషన్ లో పెట్టాలి. నేను కూడా పెట్టాలి మళ్ళీ. సో మేడం మీరు ఏదో చెప్తున్నారు. మొన్న ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ కావాలి, అదేదో యాడ్ వేసారు కదా, మీరు కూడా అలా వేయండి. అంటే సడన్ గా ఇట్లా ర్యాపో రావాలి, ఇలా చూడగానే పాజిటివ్ వైబ్స్ రావాలి, ఇక్కడ నుంచి వస్తున్నాయి అని చెప్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే ఎవరిని చూసినా పాజిటివ్ వైబ్స్ వచ్చేలా ఉంది. ఇలాగా మీరు ఎవరైనా చూసినా అనేలా ఒకసారి చేయిస్తారా? సెకండ్ ఇస్తాం షాక్ కొడితే నల్లగా అయిపోతుంది. ఒక్కసారి ఇయ్యను మేడం. వద్దు, అందరికి ఇవ్వకూడదు. 6 months తర్వాత ఇస్తారు కదా. సరే చూస్తాం మేము 6 months తర్వాత. రైట్ అన్న. ఇంకోటి మీరు చాలా సినిమాస్ లాగా నేను చూసాను మిమ్మల్ని సైడ్ రోల్ కానీ అక్కడిక్కడ చూస్తాను చిన్న క్యారెక్టర్స్ చేశారు. సో ఆల్రెడీ ఇప్పుడు మీరు మంచి ఫామ్ లో ఉన్నారు. దీనికి సంబంధించి ఏమన్నా బిగ్ స్క్రీన్ లా మెయిన్ లీడ్ చూసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? డిస్టర్బ్ చేస్తున్నారు అంటే ఫామ్ లో ఉన్నారన్నా ఏమన్నా పండిస్తున్నారా కూరగాయలు ఆర్గానిక్ మాకు పంపించండి. ఆ ఫామ్ కాదు, మంచి ప్రొఫెషనల్ ఫామ్. ఓకే ఓకే, డన్ డన్. క్యారీ ఆన్. సారీ సార్. ఓకే ఓకే, రైట్ మాట్లాడండి. చెప్పండి. అంటే ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నారు మీరు, క్లారిటీ ఇచ్చింది కదా మేడం. సో నెక్స్ట్ ఇప్పుడు సైడ్ రోల్స్ చూసాము, మెయిన్ లీడ్ గా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఏమైనా వస్తున్నాయి? లీడ్స్ అంత ఆలోచన లేదండి. అంటే లేదు వస్తే ఇప్పుడు సముద్రకాని గారు విమానం సినిమా చేయలేదా? అలాగే అట్లాంటి సినిమా అలా క్యారెక్టర్ పరంగా ఉండి కంపల్సరీ ఆఫర్ చేస్తే కంపల్సరీ చెయ్యాలి. అది ఎవరైనా చెయ్యాలి. అవును. ఇదే అదే అని ఉండదు, అన్ని చెయ్యాలి. ఇప్పుడు ఎవరైనా కథ రాసుకున్న వాళ్ళు కానీ డైరెక్టర్ కానీ ఈ క్యారెక్టర్కి యాప్ట్ అవుతారు అన్నప్పుడు అది మెయిన్ రోలా సైడ్ రోలా అన్నది కాదు, అది చేయడం అన్నది మన ధర్మం అని నేను ఫీల్ అవుతాను. అప్కమింగ్ మనం చూడొచ్చా? వస్తే ఖచ్చితంగా చేసేస్తాం. రీసెంట్గా కల్ట్ గ్యాంగ్ అని ఒక సినిమాలో మెయిన్ విలన్ గానే చేశారు. సూపర్. రిలీజ్ ఉంది అది. అట్లా ఆ డైరెక్టర్స్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం చేస్తే ఓకే. సో డైరెక్టర్ మాట పడగొట్టదు అంటావు, ఇచ్చిన క్యారెక్టర్ కట్టుబడి చేయాలంటారు. ఖచ్చితంగా. సో మేడం మీరు ఏం కావాలి? ఏం కావాలంటే మళ్ళీ వేరే క్వశ్చన్. నెక్స్ట్ మూవీస్ లో కానీ లేకపోతే ఏదైనా చేస్తున్నారా? మూవీస్ ఆల్రెడీ చేస్తున్నాను, క్యారెక్టర్స్ చేస్తున్నాను మూవీస్ లో. అన్ని అప్కమింగ్ ఉన్నాయి, లైన్ లో ఉన్నాయి. సో తెరపైన చూడొచ్చు మళ్ళీ అప్కమింగ్. సో కొన్ని మూవీ చెప్పొచ్చు కదా ఏ మూవీస్ లో ఇస్తున్నారు అంటే వాళ్ళు చెప్పొద్దు అన్నారు. అగ్రిమెంట్ ఉన్నట్టు. చెప్పండి మేడం, ఏం కాదు. నిజంగానే చెప్పొద్దు. అంటే మీరు డైరెక్ట్ ఆన్ స్క్రీన్ లో చూస్తే బాగుంటుంది. ఆన్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ అంటే ప్రమోషన్స్ చేయాలి కదా. చేస్తా, టైం వచ్చినప్పుడు చేస్తా. ఇప్పుడు టైం కాదు. ఇప్పుడు ప్రమోషన్ టైం కాదు, ఓన్లీ ఇంటర్వ్యూ టైం. టైం కూడా బాగా మెయింటైన్ చేస్తారు మేడం మీరు. సో వాచ్ పెట్టుకొచ్చాను. నాకు కూడా ఉంది వాచ్. మేడం మీరు? మూవీస్ ఆఫర్ వచ్చాయి కానీ నేను చేయలేదు. వచ్చినాయి. ఓకే. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదు. సిరీస్ ఓన్లీ సిరీస్ ఇంట్రెస్ట్. సిరీస్ వాటి మీద ఇంట్రెస్ట్. యూట్యూబ్ మీద ఓటీటీకి వెళ్ళాలని. అందరికి మూవీస్ లో రావాలని చెప్పి ఆశ ఉంటుంది. అలాంటి మూవీస్ మీద వదిలిపెట్టుకున్నారంటే మీకు ఇక్కడ ఎంత కరెక్ట్ అయ్యారో అర్థమవుతుంది నాకు. అందరిలా కాదు, కొంచెం స్పెషల్. అంటే ఇలా స్పెషల్ అంటే అదే ఇప్పుడు చూడండి, అందరూ మూవీస్ లో చేయాలని అనుకుంటారు. ఆ మేడం అలా కాదు, సాయి పల్లవి గారి లాగా ఆ రూటే సపరేట్. అంతే అంటారు. ఓన్లీ ఇదే అంటారు, సిరీస్ అంటారు. అంటే మీ మాటలు బట్టి అర్థమైంది సిరీస్ కి మీరు ఎంత అట్రాక్ట్ అయ్యారు. ఓటీటీకి వస్తే అలా చేస్తా కానీ మూవీస్ కానీ అంటే ఎందుకోసం అనుకోవచ్చు అట్లా? ఏమో నాకు తెలియదు. అంటే భయమా మూవీస్ అంటే? మూవీస్ అంటే కూడా ఉంటుంది, అంతమందిలో చేయాలని అదొకటి కూడా ఉంటుంది. మరి ఇక్కడ వెబ్ సిరీస్ లో అంటే అది వేరు. కనెక్ట్ అయిపోయారు ఇక్కడ. అంతా కలిసి చేసుకుంటాం కదా ఒక ఫ్యామిలీ లాగా. ఆ ఫ్రీడమ్ తనకు కొంచెం ఫియర్ ఉంది అంతే, కానీ చేస్తుంది, బాగా చేస్తుంది. ఇరదీస్తట్టుంది యాక్టింగ్ అంతే. సో ఆగల ఆఫర్స్, మంచి మంచి ఆఫర్స్ వస్తున్నట్టున్నాయి. మూవీస్ రిజెక్ట్ చేస్తున్నారు చూసి మరి. సో వస్తే చేస్తా, చూద్దాం ఏమవుతుంది. వెయిట్ అండ్ సీ అట్లా అంటారు. మేడం మీ విషయానికి వస్తే చెప్పాక ఆల్రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ మూవీస్ ఇప్పుడు ఎలా ఉంది చూస్తారు కదా. మీరు ఇంటర్వ్యూ చేయట్లేదు, ఆమె చేస్తుందన్నా, మేడం చేస్తుందని ఇంటర్వ్యూ. సో ఒకసారి
మీ వర్షన్లో ఒకసారి ఇంటర్వ్యూ చేయరా మేడం నన్ను ఒకసారి నన్ను ఒక ఇంట్రో మీ పేరు మీ ఫ్యామిలీ బండి గురించి చేయండి అలాగే మీ పేరు అనిల్ అండి అనిల ఓకే మీ ప్రొఫెషన్ ఓకే హలో అండి ఇప్పుడు మనం అనిల్తో ఇంటర్వ్యూ చూద్దాం సారీ వన్ మోర్ హలో అండి మనం క్యూటీవీ హలో అండి కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న మన యాంకర్ క్యూబ్ టీవీ యాంకర్ అనిల్ గారిని మన ఇంటర్వ్యూలో ఆయన పర్సనల్ ఒపీనియన్స్ మనకు పబ్లిక్ కి కావాల్సిన కాంట్రవర్సీ థాట్స్ ఒకసారి కనుక్కొని మాట్లాడి తెలుసుకుందాం రెడీ హలో అండి అనిల్ గారు హలో మ్యామ్ ఎలా ఉన్నారు ఫైన్ మేడం మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి తర్వాత ఎలా ఉంటావో తెలియదు అడగండి ఏంటి మీరు క్యూబ్ టీవీలోనే ఇంటర్వ్యూ చేయడానికి అదే సారీ క్యూబ్ టీవీలోనే యాంకర్ గా చేయడానికి గల కారణాలు ఏంటి వేరే ఛానల్స్ లో ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వట్లేదా అలానే కాదండి మీలాంటి అందమైన అమ్మాయిలు క్యూబ్ టీవీలోకి ఎక్కువ వస్తారని చెప్పి ఇందులో జాయిన్ కావడం జరిగింది అంటే మీరు యాంకరింగ్ చేయడానికి రావట్లేదు అంటే రెండు అన్నమాట. చేస్తాను. ఇలా అందమైన అమ్మాయిలు చూడటానికి యాంకరింగ్ చేస్తున్నారు ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది. ఇక్కడ అందమైన అమ్మాయిలు ఎవరు అగో. అంటే ఆయన కళ్ళ తేడా ఓకే చెప్పండి సరే చెప్పండి క్యూబ్ టీవీ యాంకర్ గా చేస్తున్నందుకు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్స్పీరియన్స్ అంతా మంచిగానే అనిపిస్తుందండి బాగా అనిపిస్తుందా మంచి డబ్బులు బాగా మంచి ఇస్తున్నారా ఇస్తున్నాం డబ్బులు మంచిగా ఇస్తున్నాం వేరే ఇంకే ఛానల్లోనూ చేయడానికి ఇంట్రెస్ట్ లేదా లేదండి క్యూబ్ కే కట్టుబడి ఉన్నా నేను క్యూబ్ వదిలిపెట్టి పోలేను ఓకే అగ్రిమెంట్ అని రాసారు ఏంటి చెప్పొద్దండి అది అలా చెప్పకూడదు మీరు ఎలా చెప్పారో మేము కూడా అగ్రిమెంట్ అలానే ఉంటుంది ఓకే మీ ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీది నాది మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఏంటి మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను డిప్లొమా మెకానికల్ చేసిన అండి ఓకే మెకానికల్ చేసి మెకానికల్ ఇంజనీర్ దాని తర్వాత నేను ఇది కూడా జర్నలిజం కూడా చేసినాను జర్నలిజం కూడా చేశారు అందుకే క్యూబ్ టీవీకి వచ్చారు అండి ఓకే ఇప్పుడు నేను అడగొచ్చా మిమ్మల్ని అడగండి సో మీరేం చేశారండి నేను గ్రాడ్యుయేషన్ చేశాను గ్రాడ్యుయేషన్ చేసి ఇందులోకి ఎందుకు వచ్చారండి యాక్టింగ్ ఫీల్డ్ అది ఇందాక నుంచి వెంటనే ఐడియా వచ్చింది అడిగేయాలని వెయిటింగ్ లో ఉన్నాడు మనం మర్చిపోతాడు అది. బేసికల్ గా నాకు చిన్నప్పటి నుంచి థర్డ్ క్లాస్ చదువుకునేటప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేది కాకపోతే బేసిక్ నాలెడ్జ్ కావాలి కాబట్టి గ్రాడ్యుయేషన్ చేశాను అనమాట ఓకే బేసిక్ నాలెడ్జ్ కోసం గ్రాడ్యుయేషన్ చేశారు మీరు మాటకారులతో మాట్లాడాలి కదా అందుకనే గ్రాడ్యుయేషన్ అప్పటి నుంచి ఉంది అనిల్ గారితో ఇంటర్వ్యూ చేస్తాను నేను దానికోసం నేను గ్రాడ్యుయేషన్ చెయ్యాలి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాగ రాజ్ కుమార్ గారు నన్ను ఇంటర్వ్యూ చేస్తారని అనుకోలే అసలు అందుకు గ్రాడ్యుయేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎదురు అందుకోసమే గ్రాడ్యుయేషన్ చేశారు మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంకోటి పాటలు కూడా మీరు బాగా పాడతారని చెప్పిన నేను నేనైతే పాడనండి సో మేడం మీరు ఒక పాట పాడవచ్చు కదా మా కోసం ఫ్యామిలీ బండి టీమ్ తో మామూలు ఉండదని చెప్పి నేను నిన్న మీ ముగ్గురు కలిసి ఒక పాట పాడితే వినాలని ఉందన్న నాకు అప్పుడు జనాలకు మామూలుగా ఉండదు ఎందుకు ఒక్క పాట రాదులేదు మీరు పాడండి పోనీ మేము మీరు పాడండి ఫస్ట్ మీరు వాడండి మీకు వెనకాల నేను కోరస్ ఇస్తా కావాలంటే లేదు, మీకు ఇష్టమైన హీరో ఎవరన్నా మెగాస్టార్ మెగాస్టార్ పాట పాడండి. నేనా మీరు పాడండి మెగాస్టార్ Dialogue చెప్పండి, chorus పర్లేదు. పాడతాం. కానీ నిజం చెప్పాలంటే శ్రీనివాస్ గారు పాడతారు అప్పుడప్పుడు హమ్ చేస్తారు చాలా బాగా నిజంగా నిజంగానేగా. అగో చూసావా? అంటే మన వ్యూయర్స్ కోసం ఒక్కసారి ఆ శృతిలోనే పాడతారు ఆయన అది కూడా ఉంది ఇంకా శృతిలోనే పాడతారు లేదు తక్కిట తందా అని అనుకుంటా జనరల్ గా ఏదో బాత్రూమ్ సింగర్ అంటే ఆ టైప్ లేదు అలా సో వాయిస్ బాగుందన్న మీది ఒకసారి వాడొచ్చు. అయ్యో బాబోయ్ వద్దు ఇంకా ఒకసారి మీరు బాత్రూమ్కి వెళ్ళండి ఆయన కెమెరా పట్టుకొస్తారు పాడటానికి పాడటానికి కుమారి గారు వచ్చేస్తుంది కోపము సో మేడం ఈ వాయిస్ కూడా బాగుంది వాడొచ్చు కదా మీరన్నా సాంగ్ ప్రొఫెషనల్ డాన్సర్ కుమారి గారు డాన్సర్ కూడా డాన్సర్ కూడా కాదు ప్రొఫెషనల్ డాన్సర్ ఆవిడ సో డాన్స్ చేద్దామండి చేద్దాం తప్పకుండా. ఇంటర్వ్యూ కానీ మీరు నాతో చేయలేరేమో అందుకని అదృష్టం నేను ఆ లెవెల్ ఉండాలి లేకపోతే చేయను మాకు ఇద్దరికి లేదంటారా ఇద్దరికి లేదంటారా డాన్స్ లో అయితే లేదు మనకి Acting dance- లో అయితే యాక్టింగ్ లో అయితే ఉంది కానీ డాన్స్ లో కష్టం కష్టం. ఒకసారి మనం అందరం కలిసి చేద్దాం డాన్స్ లాస్ట్ లో లాస్ట్ లో చేద్దాం అయిపోయిన తర్వాత పక్క నేర్పియాలి మా ముగ్గురికి కంపల్సరీ చార్జ్ చేస్తాను నేర్పిస్తే పర్లేదు ఉన్న టాలెంట్ ఎందుకు ఫ్రీగా పనిచేయాలి కమర్షియల్ త్రివిక్రమ్ గారు చెప్పినట్టు పక్క కమర్షియల్ తెలిసిన పని ఏది ఫ్రీగా చేయకూడదు చేయకూడదు తెలియని పనిలోకి వెళ్ళకూడదు పెట్టకూడదు సరే అన్న ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని సెట్ లో మీరు అందరూ కలిసి ఉంటారు కాబట్టి ఒకరి గురించి ఒకరిని అడుగుతాను నేను రైట్ సో ఫస్ట్ రాజకుమార్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు టైం మెయింటెనెన్స్ నిజంగా చెప్పాలి ఫ్రాంక్ ఏదన్నా మీరు కూడా టైం కి పాజిటివ్ కరెక్ట్ గా టైం అంటే టైం కి వచ్చేస్తారు ఇంకా స్క్రిప్ట్ బాగా ప్రాక్టీస్ చేసి బెస్ట్ అందుకే ఇన్ని రోజులు కంటిన్యూ చేయగలిగాం తను ఆ ప్రొఫెషన్ మీద ఉన్న ప్యాషన్ ప్రతి వీక్ మేము షూట్ లోనే కనిపిస్తుంది యాక్షన్ చెప్పక ముందు స్టార్ట్ చేస్తట్టుంది కదా మేడం అంత యాక్టివ్ ఉంటట్టుంది కదా
తనలో నచ్చండి ఇరిటేటింగ్ చేసే సిచ్యువేషన్స్ కానీ లేకపోతే ఏదైనా ఉన్నాయా ఈ విషయంలో ఇరిటేషన్ చేస్తుంది అన్నట్టు ఉంటుందన్న ప్రతి విషయంలో ఇరిటేట్ చేసే అంత సెటిల్ అంటారు నేను సెటిల్ అట్లాంటివి ఎప్పుడు అనిపించలే. ఎప్పుడు కోపం కూడా రాలేదు అసలు. కోపం అంటే డైలాగ్స్ అవి చెప్పేటప్పుడు ఎప్పుడైనా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు ఆ, ఏదైనా ఈ సిచ్యువేషన్ గురించి కానీ వేరే సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, మనం ఇక్కడ సిచ్యువేషన్ చెప్తున్నప్పుడు దాంట్లో కనెక్ట్ అవ్వకపోతే కనుక ఆటోమేటిక్గా చిన్నదా ఉంటుంది. అమ్మ ఏంటి అంటే ఓకే ఇలా ఎప్పుడో, అది వెరీ రేర్. ఎందుకంటే ఆవిడకి యాక్టర్ అవ్వాలన్నది కాబట్టి లొకేషన్కి వస్తే ఖచ్చితంగా చించి ఆరేయడం అన్నది పని మీద పెట్టుకుని వస్తుంది. ఉతికి ఆరేయాలి కానీ చించి ఆరేయటం ఏంటి? అది వేరు. అది వేరు. అన్ని ఒకలా ఉండే కదా, కొన్ని అట్టుండే కొన్ని ఇటుండే. మీరు ఉతికి ఆరేస్తారు అట్లా లేడీస్, మగాళ్ళు చించి ఆరేస్తారు. చించేస్తా వాస్తవం అది. ఆ 2 నిమిషాలు అయిపోయిన స్క్రిప్ట్. సో మీరు మేడం సో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రొఫెషనల్ గానా పర్సనల్ గానా? రెండు రెండు చెప్పొచ్చు. ప్రొఫెషనల్ గా శ్రీనివాస్ గారిలో ప్రొఫెషన్ మీద ఉన్న డెడికేషన్ నచ్చిద్ది. ఆయన ఆ వర్క్ లో పడ్డారంటే ఇంకేమి కనపడదు ఆయనకి. కనీసం శ్రీనివాస్ గారు ఆకలేస్తుందండి అసలు అది ఆయన గుర్తే రాదు, కానీ ఉంటది, ఆయన పట్టించుకుంటారు కానీ అంత డెడికేటెడ్ గా ఉంటారు వర్క్ లో. అది నాకు చాలా నచ్చిద్ది. ఆయన ఇప్పుడే కాదు ఫ్యూచర్ లో మంచి స్టేజ్ లో ఉంటారని నాకు హోప్. పర్సనల్ గా ప్రొఫెషన్ లో కూడా వెరీ ఫ్రీడమ్ ఇస్తారు, ఎలా చేయాలి మన అభిప్రాయాలకి వాల్యూ ఇస్తారు. ఆయన కూడా టైం ప్రొఫెషన్ అంటేనే ప్రాణం అన్నప్పుడు ఇంకా టైమింగ్ గురించి ఆటి గురించి మనం ఏం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పర్సనల్ గా కూడా వెరీ రెస్పాన్సిబుల్, మమ్మల్ని బాగా టేక్ కేర్ చేస్తారు. పర్సనల్ గా అయినా మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా చాలా ఫన్ గా ఉంటది. అంటే ఆయన కంపెనీ చాలా ఫన్ గా ఉంటది, స్పెండ్ చేయాలనిపించేంత ఫన్ గా ఉంటది. మేము మామూలుగా కూర్చున్నా కూడా జోకులు, మంచిగా జోకులు. పర్సనల్ గా కూడా మంచి, అంటే ఒక రెస్పెక్టివ్ పర్సన్. అర్థమైపోతుంది చూస్తుంటాను. ఇప్పుడు నేను చెప్పు నిజమే. అయితే ఎడిట్లో తీయద్దు. అంటే ఇరిటేటింగ్ ఎప్పుడు అనిపించలేదా? ఇరిటేటింగ్ గా ఎప్పుడే నిజం చెప్పండి. ఇంకా నిజమే చెప్తున్నాను. ఇప్పుడు చెప్తున్నది షార్ట్ లో కూడా ఏదైనా చేసేటప్పుడు కూడా ఇబ్బంది కాదు. పెద్ద డైలాగ్ అది పని సరిగ్గా చేయకపోతే ఎవరైనా కోప్పడతారు, మీరైనా కోప్పడతారు. వాస్తవం కదా. కష్టాన్ని కూడా ఇష్టంగా పని చేసుకుంటా అంటారు మీరు. పని చెయ్యాలి ఎవరైనా కానీ, వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్ గా చేస్తే అంతకు మించింది ఏది లేదు. అదే పెద్ద సక్సెస్. నువ్వు ఖచ్చితంగా నీకు ఇచ్చిన పని కరెక్ట్ గా చేసావంటే సక్సెస్ ఆటోమేటిక్ గా వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస అలాని కాదు, నిజం అది. ఏదైనా అంట్లు కూడా నీట్ గా తోమితే దానికి తగ్గ ఫలితం ఉంటది. కలర్ నీట్ తెల్లగా మీలారు కోటేశ్వర్లో కమల్ హాసన్ గారు అదే చెప్పారు. సారీ, వాళ్ళ అమ్మగారు అన్నారు, నువ్వు ఒక టాయిలెట్ క్లీనర్ అయినా కూడా దాన్ని ఎంత బెస్ట్గా చేస్తే ఆ పనిలో అంత ప్రావీణ్యం సంపాదించావంటే నువ్వు అందులో గొప్పవాడు. ఏ పని చేసినా ఆ పనిని కంప్లీట్గా శ్రద్ధగా చెయ్యాలి. డిఫరెంట్ ఇంటర్వ్యూ చేయాలని ఎంత తాపత్రయపడిపోతున్నారు. అది కష్టం, అది డెడికేషన్. సక్సెస్ అయితే అంటారు తప్పకుండా. ఖచ్చితంగా చిరంజీవి గారు కానీ వాళ్ళందరూ చెప్పింది అదే కదా. అవును, మన ఫాలో అయితే చాలు. ఫోకస్డ్ గా చేస్తే మేము ఎక్కడో లాక్డౌన్ లో చిన్నగా స్టార్ట్ చేసింది, ఇప్పుడు మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి దాకా వచ్చిందంటే మంచి సక్సెస్ అనుకోవచ్చు. అంతే కదా. కష్టపడి పని చేయడం, కంటిన్యూగా చేయడం, ఆ పని మీద రెస్పెక్ట్ అవి తీసుకోవాలి. సో సౌజన్య గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఎలా ఉంటుంది? సౌజన్య గారు కూడా అంతే సేమ్ టైము. ఇంకా ఇద్దరిని ఈక్వల్ చేస్తున్నారు అయితే? లేదు, అంటే బేసిక్గా మా షూట్ స్టార్ట్ అవడమే టైం బేస్ మీద. ఈ టైం స్టార్ట్ అయితే ఈ టైంకి ఎండ్ అయిపోవాలి. ఈ 10 minutes కంటెంట్ ఒక రోజులో. అంటే మీరు లేట్ చేసి ఏమన్నా తికమకలు చేస్తే సాయంత్రం గంట కూర్చోబెట్టి క్లాస్ పీక్తారు. ఓకే, భయం అది. ఇంకా భయం కాదు, రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తారు అంతే. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు యూట్యూబ్ అనేసరికి వచ్చే ఇన్కమ్ తక్కువ ఛానల్స్కైనా కూడా. సో మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు, కంపెనీ మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ బడ్జెట్ని కూడా మనం మేనేజ్ చేయాలి. అప్పుడు ఒక 10 minutes కంటెంట్ ఈ టైంలోనే తీసేయాలి. ఈ టైంలో తీస్తే ఆ టైంని క్యాలిక్యులేట్ చేసి మనం ఈ టైంకి ఫినిష్ చేస్తే ఏమవుతుందంటే కంపెనీకి కూడా కొంచెం లాభం. ఇప్పుడు కెమెరాస్ కానీ శాలరీస్ కానీ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని చేయాలనేది నా ఉద్దేశం. అంటే ఒక డైరెక్టర్ కానీ ఎవరైనా అలా ఆలోచించాలి. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఆ టైంలో మనం ఇన్ టైంలో వర్క్ ఫినిష్ చేయాలి. సూపర్.
సో అందులో మనం కొంచెం ముందుగా స్టార్ట్ చేసుకుని ముందుగా ఫినిష్ చేస్తే అందరికీ హ్యాపీగా ఉంటుంది, డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వదు మన మీద, సెట్ డబ్బులు అయిపోతుంది అంతా. అంతే. అది ఆ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ యాక్టర్స్ మీద, క్రియేటర్స్ మీద, టెక్నీషియన్స్ మీద ఉంటుంది. సో అదే చెప్తాను, ఇప్పుడు టైంకి వచ్చి టైంకి చేయాలి. అదే ఆ పాజిటివ్ నెగిటివ్ చెప్పలేదు మీరు. ఎవరు సౌజన్య గారు ఎప్పుడు పాజిటివే, అంతే అంతే. అంతా డైరెక్ట్ చెప్పేసి అడగగానే. అంటే ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ ఉన్నా ఏదన్నా కూడా ఓకే నేను చెప్తాను, నేను చేస్తాను, అంతేగాని ఏంటి ఆ వెర్షన్ ఉండదు ఆవిడ దగ్గర అసలు. సూపర్. అలానే ఏదైనా చెప్పినా, కొత్త చెప్పినా ట్రై చేసి అయినా సరే చేయగల ఇది ఉంది సౌజన్య. వెరీ చాలా పట్టుదల ఎక్కువ. ఓకే. ఎలా అయినా సరే నేను చేస్తే పట్టుదల ఎక్కువ. ఎప్పుడు Negative అంటే తీసుకొచ్చారు? స్క్రిప్ట్ చదవమన్నప్పుడు చదవదేమో నా డౌట్ అంతే. అలా అనుకుంటారు. ముందు రోజు చదివినా కాదు, ముందు రోజు నేను స్క్రిప్ట్ ముందు రోజు పంపిస్తా, అమ్మ అందరూ స్క్రిప్ట్ కంపల్సరీ చదవండి, డైలాగ్స్ చూడండి, ఎక్కువ టేక్స్ పడకుండా చేద్దాం, అందులో డెవలప్మెంట్స్ ఏమైనా చూడండి అని ముందుగా గ్రూప్లో అలాంటప్పుడు ఏమైనా చదవదేమో చిన్న డౌట్, కానీ పాపం చదువుతాను అంటది, మరి అదొకటి నాకు డౌట్ అంతే. డౌట్ క్లియర్ చేసాను ఇప్పుడు. కొన్ని డైలాగ్స్ చెప్తారు. ఇప్పుడు నేను చదవకపోతే ఎలా చెప్తాను దాంట్లో? అవును, అది కూడా కరెక్టే. అంటే ఎంబడే చూసి చెప్తారేమో కదా, బట్టి బట్టి చెప్తారేమో. బట్టి కాదు, జస్ట్ గ్లాన్స్ చేస్తారు ఇలా ఇలా ఇలా. ఓకే. రోబో అన్నమాట. మీ అంత స్పీడ్ కాదులే అండి. ఈవిడ పట్టేసుకుంటది, ఇంకా అర్థమవుతుంది మొహల్ ఎక్స్పీరియన్స్ కాదు, పట్టేసుకుంటది, ఇంకా చెప్పేస్తుంది ఈవిడ. సో మీ లైఫ్లో అన్న ఈ రోజు ఎందుకు వచ్చిందా అని ఎప్పుడైనా అనిపించిందా, ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్లో రావద్దు, ఇది సాడెస్ట్ డే అని చెప్పుకోవచ్చు? మీ లైఫ్లో ఫేస్ చేసిన స్ట్రగుల్స్ కానీ. స్ట్రగుల్స్ ఎప్పుడు లేవండి. స్ట్రగుల్స్ అంటే మనం ఈ ఫీల్డ్ ఎంచుకున్నప్పుడే మనకి ఇది జరుగుద్దని ముందే తెలుసు. ఏ ఫీల్డ్లో అన్నా తెలియకపోవచ్చేమో కానీ ఒక సినిమా ఫీల్డ్కి వచ్చేసరికి ఖచ్చితంగా స్ట్రగుల్స్ ఉంటాయని మనం ముందే తెలుసు. తెలిసి వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా మేనేజ్ చేసి మనం పై స్థాయికి వెళ్ళాలనే అది ఉంటుంది. సో నేను ఆ స్ట్రగుల్స్ని ఎప్పుడు స్ట్రగుల్స్లో ఫీల్ అవ్వడం అది లేదు. అండ్ ఇంకొకటి జనరల్గా ప్రతి మనిషికి ఒక ఇది ఉంటుంది, ఒక రూపాయి సంపాదించే విధానం ఉంటుంది. ఇప్పుడు సినిమాల్లోనే డబ్బులు రావాలి అని కూర్చుంటే అవ్వదు, ఏదో చేసి డబ్బులు సంపాదించుకుని మన ప్యాషన్ని మనం గెలిపించుకోవాలి. అలాంటప్పుడు స్ట్రగుల్స్ ఎందుకు వస్తాయి? మనం నిర్లక్ష్యంగా ఇంకా ఇది ఎందుకు రాదు దీని మీదే పడి ఉండిపోయి అలా అలా అలాగా కొట్టుకుని నేను స్ట్రగుల్స్ పడ్డానంటే అది అదొక క్రియేటర్ లక్షణం కూడా, యాక్టర్ లక్షణం కూడా కాదనుకుంటాను నేను. మనకన్నా పెద్దవాళ్ళు ఎంతమంది, చిరంజీవి గారు అందరూ ఎన్నో పడ్డారు, ఎప్పుడు వాళ్ళు నేను కష్టపడ్డాను అన్న మాట అనలా. అలాగా ఒక సాడిస్టిక్ డే అని కానీ ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఎప్పుడైతే నాకు నచ్చిన యాక్టింగ్ ఫీల్డ్లోకి నేను వచ్చానో అప్పటి నుంచి నాకు ఎవ్రీడే మూమెంట్సే. లేదంటే ఇన్నాళ్ళు ఇన్ని రాయలేం, 170 స్క్రిప్ట్స్ రాయలేం, అలాంటి ఫీల్ ఉంటే రాయలేం. అంటే అందరూ ఎంజాయ్ చేస్తుంటారు అన్న, గర్ల్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్తో కానీ లేకపోతే వాళ్ళతో వీళ్ళతో బయటకు పోతుంటారు. సో మీరు బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేనట్టు నాకు తెలిసి, స్క్రిప్ట్లకే టైం అయిపోయేటట్టుంది. అంటే ఇప్పుడు మెయిన్ గోల్ ఇది ఉన్నప్పుడు మైండ్ అట్ సైడ్ డైవర్ట్ అవ్వదు. మరి గట్టి ఫిక్స్ అయిపోయారు, గట్టి ఫిక్స్ ఉంటుంది, అందరికీ అలాగే ఉంటుంది కదా, మీకు అదే ఉంటుంది. కాకపోతే పైకి అండం ఏంటంటే ఆ అమ్మాయిలతో తిరగాలి, ఎవరికండ అంతే అంతే. కానీ ఎవరి పని మాత్రం ఖచ్చితంగా ఎవరి పని వాళ్ళు చేస్తారు, తప్పదు ఖచ్చితంగా. లేదంటే దానివల్లే కదా ఏదో వచ్చినా మనకి. అవును. సో మేడం మీ లైఫ్ లో ద సాడెస్ట్ డే కానీ ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్ లో రావద్దురా లైఫ్లోనో ప్రొఫెషన్లో? లైఫ్ లో అంటున్నా. లైఫ్లో అయితే వచ్చాయి, కానీ అవి నేను మళ్ళీ రివైండ్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి అంటే ఏ విషయంలో వచ్చిండొచ్చు ఎగ్జాంపుల్? అంటే ఫ్యామిలీ మెంబర్స్ని లాస్ అవటం కానీ అట్లాంటివి వచ్చాయి, కానీ దాన్ని ఇప్పుడు నేను రివైండ్ చేయదలుచుకోవట్లేదు ప్రస్తుతానికి, అంత సెట్. సో అంతే అంటారు. సో మేడం మీరు? నాకు కూడా అంతే, ఫ్యామిలీ మెంబర్స్ని లాస్ అవ్వడం అదొక్కటే లైఫ్లో అంతే. మీతో అంతా ఆల్ సెట్ అంటారు. సో మూడు చేంజ్ వెళ్ళిపోయారు అంటే క్యూబ్ టీవీలోనే ఉన్నాం, శ్రీనగర్ వెళ్ళే వాళ్ళం అయితే ఇప్పుడు ఒక 3 గంటల సినిమా చెప్పేదాన్ని, వెళ్ళట్లే. సో డేంజర్ ఉంది, కష్టమే. సో మీ దాంట్లో జాయిన్ చేసుకోవచ్చు కదా? జాయిన్ చేసుకుంటే ఇంకా టార్చర్ ఉంటుంది. అది కూడా కరెక్టే, హ్యాపీ కూర్చుని చెప్తున్నా కదా, అట్లా ఉండదు. సో నెక్స్ట్ ఇంకేదైనా సిరీస్ నెక్స్ట్ యాక్చువల్గా ఇంకా నెక్స్ట్ సిరీస్ పాయింట్స్ అవి చాలా ఉన్నాయి, కానీ
అటెంప్ట్ చేయట్లేదండి, ఎందుకంటే నేను రవితేజ గారి ప్రొడక్షన్లోకి ఎంటర్ అవుతున్నా. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. రవితేజ గారి ప్రొడక్షన్ నుంచి నాకు మొన్న కాల్ చేసి పిలిపించి డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని, రైటింగ్ డిపార్ట్మెంట్లోని అంటే యాక్టర్గా మాట్లాడి చేశారు. సో ఇంకా మనకు అల్టిమేట్ గోల్ సినిమా అనేది కాబట్టి ఇంకా ఇది ఎలాగా కంటిన్యూ మనది అవుతుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇటు పెద్దదే అంటారు, ఇంక ఇక్కడ చాలా నెక్స్ట్ పెద్దదే అంటారు. ఆల్రెడీ నేను ఒక మూవీ కంప్లీట్ డైలాగ్ రైటింగ్ అది చేశాను, ఆల్రెడీ అయిపోయింది. అయిపోయింది. సో ఇంకా ఫర్దర్ స్టెప్ ఇంకా అటు వెళ్ళిపోతున్నా అంటారు. సో ఇక తగ్గేదిలే అంటారు మొత్తానికి. అసలు మనం అనుకున్నది సాధించడానికి ఆ చివరి మెట్టు కోసం కదా వెయిట్ చేస్తున్నాం, అది వచ్చిన అసలు అతి దగ్గరలో ఉన్నారు సక్సెస్ అనమాట. సో ఆల్రెడీ సక్సెస్ అయిపోయారు, ఇంకా లేదండి, పెద్ద స్టెప్, ఇంకా చాలా ఉంది. ఇది జర్నీ మాత్రమే, ఆపడాలు ఉన్నాయి అంటారు ఇందులో, వెళ్ళడాలే. వెళ్ళడాలి. అంటే మీరు అందులో బిజీ అయితే సిరీస్ ఆపడం కానీ లేకుంటే ఏదైనా అది మన చేతిలో ఉండదు. అది నేను ఎప్పుడు మన చేతిలో ఉన్న ఏ పనైనా చేస్తూ వెళ్ళడం, ఇది ఒకటే. ఇప్పుడు అది చేస్తున్నప్పుడు ఇది చేసే టైం ఉంటే ఖచ్చితంగా ఇది చేసుకుంటూ వెళ్తాం. ఇంకా అది చేస్తున్నప్పుడు ఇక టైం సరిపోవట్లేదు అన్నప్పుడు ఎవరు ఏమి చేయలేం. మనం ఎంత మోయగలం అంత మోస్తాం. అది చిన్నదా పెద్దదా అన్నది కాదు. అలాంటి సిచ్యువేషన్ వస్తే దాని తర్వాత స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు, ఒకవేళ స్టాప్ అయిపోతే? ఆల్రెడీ ఇప్పుడు ఈ సిరీస్ ఉండగానే సినిమాలు చేస్తున్నాం, సో ఇంకేంటి ప్రాబ్లం? ఇది నడిచినంత కాలం నడిచిద్ది, బండి తర్వాత సినిమాలు ఎలాగో ఉన్నాయి కదా, అల్టిమేట్ గోల్ ఎవరిదైనా అంతే కదా. అంటే ఎక్కడున్నా ఈ సిరీస్ మీరు ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ చేస్తారు, ఆ బాండ్ అంటూ ఉంటది. సో సడన్ గా ఇంకోటి సినిమాలు కూడా కలిసి చేస్తాం, ఒకటే సినిమా కలిసి చేస్తారని చెప్పి నమ్మకం లేదు. నో డౌట్. ఇప్పుడు రైటింగ్ లో కూడా రాజకుమారి గారు కానీ వాళ్ళ థాట్స్, సౌజన్య గారు వాళ్ళ థాట్స్ వాళ్ళకు ఉంటాయి. అవి నేను ఫర్దర్ గా మూవీస్కి వెళ్ళి రాస్తున్నా కూడా వీళ్ళు నాతో పాటు ట్రావెల్ చేయడం కానీ, అంటే ఎవరికైనా అదే కదా. అవును, ఇంకా అది కంపల్సరీ ఉంటది. ఫర్దర్ గా భయపడాల్సిన అవసరం ఎవరికి ఉండదు. ఇప్పుడు చాలా మంది కనెక్ట్ అయ్యారు మీ దానికి, ఫ్యామిలీ బండి కానీ ఫ్యామిలీ ఫ్రై కానీ. సో అట్లా సడన్ గా ఆడియన్స్ కూడా మొత్తం బిస్కెట్ అయిపోతారు కదా మీరు. బిగ్ స్క్రీన్ లో బిగ్ స్క్రీన్ ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆడియన్స్ ని వదిలే ప్రసక్తే ఉండదు అసలు. సమస్య లేదు. సో మేడం మీరు ఒకసారి పాట పాడండి కదా మేము ఒకటి. పాడరా ఒక్కసారి? అది తెలిసి మేడం గట్టిగా ఉంది కాబట్టి పాడేస్తుంది పాట, అంత సింపులే కదా పాడేస్తుంది పాట. ఎవరు మేడం? నేనా? నాజ్ కుమార్ గారు పాడేస్తే నాకు తెలుసు, నాకు అనిపిస్తుంది ఎందుకో. పాట పాడడం నార్మల్ గా పాడింది విన్నా, నాకు ఎందుకు అనిపిస్తుంది పాడుతుంది అని చెప్పి అట్లానే. బాగా పాడేవాళ్ళంటే ఆయన. ఇటు ఒక పాట నా కోసం మీరు పాడండి. 6 months తర్వాత వాడతా. పాడు గజ్జల పాడు. 6 months తర్వాత వాడతా ఉంటుందా మేడం? ఈ 6 months లో ఇది 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 స్టార్టింగ్ మెట్ అనుకోండి, ఇది స్టార్టింగ్ స్టెప్ అనుకోండి. 6 months. ఈ ఇంటర్వ్యూతో మీలో ఉన్న గాయకుడు బయటకు వస్తాడు అనుకోండి, పాడు పాడు గజ్జల ఏమో మీరు యాంకర్ అవ్వబోయి గాయకుడు అవుతారేమో. వద్దా? అంత పెద్ద స్టెప్ నేను తీసుకోలేను, చేయలేను కూడా. పాడనంటారు పాటలు అయితే రావు, వస్తే అసలు మీరు అడగవసలు. నేనే చెప్తా, నేను పాట పాడతాను. డైలాగ్ చెప్పండి మేడం ఒకటి. డైలాగ్ మా ఫోన్ ఉందా? ఏ ఫోన్? అదే మన సిరీస్ తీసి పెట్టండి డైలాగ్. మీ నోట్ చెప్పంటారు. ఎందుకు ఆయన డైలాగ్ చూస్తాను. ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో నేనని చెప్పకండి ప్లీజ్. మీరు అసలు సినిమాలే చేయలేదుగా, ఎలా చెప్తారు? సినిమాలో చేస్తానే కాదు కదా, నచ్చిన హీరో కూడా ఉంటాడు కదా. చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే నాకు తెలిసి హీరోలు అంటే సినిమాలోనే ఉంటారు, బయట ఎప్పుడు బయట మనుషుల్ని హీరో అంటా నేను మనమే లేపుకోవాలి కదా మనం. ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ ఎవరినైనా మీకు ఇష్టమైన హీరో ఎవరంటే ఎవరైనా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అంటారు కానీ నువ్వు నేను అంటారు. ఎందుకు ఈ జనరేషన్ అది కూడా అంటారు. ఏమన్నా తెలుసు అన్నకి ఎక్స్పీరియన్స్ అన్న బయట లేదు, ఫీల్ అయితే కనుక మటాష్ అంతే అంటారా? బేసిక్ రియల్ లైఫ్ లో హీరోలు ఉండదు కానీ హీరోయిన్స్ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ హీరోలుగా డిసైడ్ చేసేది వాళ్ళే కాబట్టి ముందు వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆడవాళ్ళతో అదే ప్రాబ్లం కదన్నా, ఫుల్ ప్రాబ్లం వాళ్ళతో. ప్రాబ్లం లేదా? మాతోనే అబ్బాయిలతో ఏం ప్రాబ్లం లేదా? చాలా మంచోళ్ళు, అమ్మాయిలు కూడా చాలా మంచోళ్ళు. ఎలా చెప్తారు మంచోళ్ళు అని? నువ్వు ఎలా చెప్తావు మంచోళ్ళు? అంటే మేము
ఎట్లా చెప్పాలంటే మీ కష్టంలో మేము తోడుంటాం. మేము కూడా అలాగే తోడుంటాం. ఎలా మరి ఉంటారా? లేదంటే ఇంతమంది పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నారు, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకున్నారు? అన్ని చేతులు ఒకలా ఉండే కదా. లేకపోతే అన్ని పెళ్లిళ్ళు ఎలా చేసుకున్నారు జనాలు? అదే అంటే ఒకరికి ఒక్కొక్క థాట్ ఉంటది, ఒక్కొక్క ఫీల్ ఉంటది. అలా అంటున్నా నేను. ఇప్పుడు అబ్బాయిలు సో అన్న నీ విషయంలోనా పెళ్లి అంటే ఏంది, ఆ? పెళ్లి గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? చేసుకోవాలి. చేసుకోవాలి. అంటే అబ్బా ఇది పెద్దగా చెప్తానేమో అనుకున్నాడు ఆయన. బేసిక్గా మన పెళ్లి వ్యవస్థ అనేది చాలా మంచి వ్యవస్థ. అది పెళ్లి చేసుకుని ఎన్నో సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్ అంటారా? అది డిసైడ్ చేయలేం. అది మీ థాట్ ప్రకారం అంటున్నా. అంటే చూస్తున్నాం కదా సమాజంలో మనం అట్లానే. అది ఇంకా అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అంటారు, లవ్ మ్యారేజ్ వద్దంటారు అయితే? వద్దు అని కాదు, ఎవరో బిహేవియర్ని బట్టి వాళ్ళు. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు అంటే, నేను బేసిక్గా మా ఫ్యామిలీస్ అన్నీ కూడా జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి ఇప్పుడు ఉన్న లవ్ మ్యారేజ్ చేసుకున్న ఏం చేసుకున్న బేసిక్ నీడ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు పెళ్లి చేసి హైదరాబాద్కి షిఫ్ట్ చేసేస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి ఒక ఫ్లాట్ తీసుకుని జాబ్ చేసుకుంటున్నారు, ఇలా సంథింగ్ ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు. ఒక కన్సీవ్ అయినా ఏవైనా వాళ్ళ పడే స్ట్రగుల్స్ కూడా నేను చూస్తున్నాను. అవును. ఇది పేరెంట్స్ వీళ్ళందరూ ఉండి జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ సపోర్ట్ తోటి వీళ్ళ మధ్యన డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి. అవును. ఇప్పుడు ఇద్దరే సిచ్యువేషన్స్ బేర్ చేయడంలో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేస్తాయి. అవును, కరెక్ట్. ఇవన్నీ జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఉండేవి, కానీ సర్దుబాట్లు ఎక్కువ అయ్యి ఉండేవి. దానివల్ల ఎక్కువ గొడవలు జరగకుండా ఈ డివోర్స్లు ఇవన్నీ లేకుండా ఉండేవని నా ఫీలింగ్. సో అందువల్ల నేను ఎక్కువ అరేంజ్ మ్యారేజ్కి ప్రిఫర్ చేస్తాను. ఓకే మేడం, మీరు చెప్పాలంటే లవ్ అండ్ అరేంజ్ అని మాత్రం చెప్పకండి. అందుకే మీ ఆన్సర్ ముందు నేనే చెప్పిన. నేను ముందు పెళ్ళి అంటే ఏంటో చెప్తా. చెప్పండి. ఎంత ఫుటేజ్ కాదు అంత ఫుటేజ్ వస్తుంది. చెప్పండి. చేసుకున్న వాళ్ళకి చేసుకోవాలనిపించేది, చేసుకున్న వాళ్ళకి బయటికి వెళ్ళాలనిపించేది, అది పెళ్ళంటే. స్వయంవరంలో వేణు గారు కూడా చెప్పారు ఇది. అదే నాకు కూడా అదే. చేసుకున్న వాళ్ళంతా చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవాలని ఆరాటపడతారు, చేసుకునే వాళ్ళంతా చెప్పలేక ఇప్పుడు బయట ఏంది చేసుకున్నాం అంటే ఎప్పుడైతే రైట్ పర్సన్, ఇద్దరికి రైట్ పర్సన్, నాకు తెలిసి ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు, అడ్జస్ట్మెంట్ అంతే. ఎవరు పర్ఫెక్ట్, ప్రతి మనిషి నేను అనేది పర్ఫెక్ట్ గా ఉండరు. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏదో ఒక లోపం ఉంటానే ఉంటది, అది ఆపోజిట్ పర్సన్ కి నచ్చకపోవచ్చు. సో బేసికల్ గా అది అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అండర్స్టాండింగ్. అది బాగుంటే బాగుంటది, బాగోకపోతే బాగోదు. మొత్తం క్లారిటీ అయితే మీరు లవ్ బెస్టా అరేంజ్ బెస్టా అని అడిగినా నేను. నేనా లవ్వే బెస్ట్ అంట. అంటే లేదు, నా ఒపీనియన్. అంటే అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు బేసికల్ గా, పక్కనే ఉన్నారు. అంటే నా మెంటాలిటీకి లవ్ బెస్ట్ అంట. ఎందుకంటే లవ్ లో అండర్స్టాండింగ్ కొంచెం ఎక్కువ ఉంటుందని నా ఫీల్. అంటే ముందే లవ్ చేసినప్పుడు కొన్ని రోజులు ఆ రిలేషన్ లో బయటికి వెళ్ళటం కానీ, వాళ్ళ ఇష్టాలు వీళ్ళు తెలుసుకోవటం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నా మెంటాలిటీకి కొంతమంది అరేంజ్డ్ మ్యారేజ్ 6 నెలలు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాను, అక్కడే నీకు స్టార్ట్ అయింది, నీకు అర్థం అవ్వట్లేదు అంతే. 6 నెలలు ఆల్రెడీ నువ్వు ఒప్పుకున్నా చూడు. సో ఇంటికి పోయినప్పుడు డైలీ చూస్తా, ఇప్పుడు డేట్ చెప్పలేదు, డేట్ చెప్పలేదు, డేట్ చెప్పలేదు. అది కాదు, నీకు అర్థం ఉంది. పాయింట్ ఏంటంటే ఆల్రెడీ నువ్వు ఇక్కడ అగ్రీ మొదలెట్టేసావు. పాయింట్ ఇక్కడ. సో చెప్పండి, మధ్యలోకి రాపారు. అదే అరేంజ్డ్ మ్యారేజెస్ లో అది కూడా అండర్స్టాండింగ్ లో ఉండే వాళ్ళు ఉంటారు. అంటే ఇది ప్యూర్ గా నా థాట్. నాకు లవ్ మ్యారేజ్, లవ్ చేసినప్పుడు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు, వాళ్ళు మంచిగా కనెక్ట్ అయ్యి అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా అర్థం చేసుకుంటారు. కానీ నా మెంటాలిటీ ప్రకారం నాకు లవ్ మ్యారేజే. అంటే నా థాట్ ప్రాసెస్ ముందే కొంచెం తెలుసుకోవటానికి ఏదన్నా అవకాశం ఉంటదని. అలా దీన్ని మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా ఈ విషయానికి? లేదు, ఎవరో అభిప్రాయాలు వాళ్ళు. చాలా మంది రీసెంట్ గా మీకు ఒకటి చెప్తా, మా సిరీస్ లో యాక్ట్ చేసిన హనుమంతరావు గారు, లక్ష్మి గారు అని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ యాక్ట్ చేస్తారు అత్తమామలుగా. వాళ్ళ ఏజ్ వచ్చి దగ్గర 55 అయింది. వాళ్ళు ఇప్పటికి ఎంతో అన్యోన్యంగా కనబడతారు మాకు సెట్ లో. అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా జరుగుద్ది ఇది?
వాళ్ళ మధ్యన ఉన్న అండర్స్టాండింగ్. కొంతమంది వాళ్ళ సెల్ఫ్ మనకు నచ్చిన విషయాలు చేయాలనుకుంటారు, కొంతమంది మన పార్ట్నర్ కి నచ్చినట్టు బతకాలనుకుంటారు. అలాగా ఆ ఒక ఇది బాండింగ్ ఉంటే వేరు వేరు ఉంటది. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఇందులో ఉన్న బాండింగ్ ఉంటే ఆ రిలేషన్ నిలబడుతుంది. అవును. మీరు ఎవరి మాట వినాలనుకుంటారు? నేనా ఫస్ట్ నేను సంతోషంగా ఉండాలనుకుంటా. నేను సంతోషంగా ఉన్నాను అనుకోండి, ఎదుటోళ్ళని కూడా సంతోషంగా ఉంచుతా. నేనే సంతోషంగా లేను అనుకోండి, ఎదుటోళ్ళని ఏం సంతోషంగా ఉంచుతా. అందుకే ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి, నా బ్రెయిన్ ఎప్పుడు షార్ప్ గా పని చేయాలి. సో మేడం, ఈ విషయానికి వస్తే ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? బాగుందని చెప్తారు. అదే కదా ఆన్సర్. మీరు ఏది బెస్ట్ అంటారు? లవ్ మ్యారేజ్. సో లవ్ మ్యారేజ్. ఎందుకోసం లవ్ మ్యారేజ్ బెస్ట్ అనుకోవచ్చు? అదే తను అన్నట్టు ముందు నుంచి అన్ని తెలుస్తాయి కాబట్టి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అంటే పెళ్లి అయిపోయి బేసిక్ గా ఈ జనరేషన్ అందరికి లవ్ మ్యారేజ్ బెస్ట్ అనే అనిపించింది. సో ఈ నాకైతే జనరేషన్ అందరికి అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరా? అంటే ఇంట్లో బాధ పెట్టదని. కాదు, ఇక్కడ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మీరు లవ్ చేసిన ఆ పర్సన్ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చొచ్చు కదా. కామన్ అయిపోయింది. మరి ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా మీకు ఇప్పుడు పెళ్లి చూపులు అయిన తర్వాత పెళ్లికి మధ్యలో కొంచెం టైం ఉంటుంది, గ్యాప్. అవును. అప్పుడు కూడా ఒకళ్ళొకరు తెలుసుకుని ఈ సాంప్రదాయం అప్పటి నుంచి ఉన్నదే, ఇదేమి పెద్ద స్పెషల్ గా జరిగేదేం కాదు, ఇది కొంచెం కంగారు ఎక్కువ అంతే. లవ్ మ్యారేజ్, లవ్ చేసుకున్న అరేంజ్ మ్యారేజ్ అయినా చివరికి పెళ్ళే చేసుకుంటారు. అవును. సో ఇంతకుముందు పెళ్లి చూపులు జరిగిన తర్వాత ఒక 3-4 months ముహూర్తాలు పెట్టి ఈ టైంలో కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునేవాళ్ళు. అవును. అలా విడిపోయినవి కూడా ఉన్నాయి. అవును. సో ఏదైనా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని లైఫ్ లాంగ్ ఉండగలవా అన్న డెసిషన్ ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు ఇదంతా ఉంటదా? ఇంత లెంత్ మనం పెళ్లి మీద డిబేట్ చూడాలి, తెలియాలి. ఉంటదా లేకపోతే కట్ చేస్తారా ఎడిటింగ్? ఇంటర్వ్యూ కానీ వచ్చాము, పెళ్లి మీద డిబేట్ పెట్టాము. ఇంటర్వ్యూ లా లేదు ఇది, జస్ట్ క్యాజువల్ టాక్. ఎవరైనా చేస్తారు, నార్మల్ కనెక్ట్ ఇంటర్వ్యూ జనాలు ఏమనుకుంటారు, మా తెలియదేంట్రా మీరు చెప్పాలా? ఇప్పుడు టైం వేస్ట్ వాళ్ళు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒపీనియన్ తెలియాలి, ప్రతి ఒక్కరు ఒపీనియన్. సో మీ ఫ్యాన్స్ ఉంటారు చూసేవాళ్ళు, అరే మా మేడం కి లవ్ మ్యారేజ్ అని ఇష్టం అని చెప్పి మీకు కూడా ఇన్స్టా కానీ ప్రపోజల్స్ వస్తుంటాయి. సో అన్న కూడా అరేంజ్ మ్యారేజ్ వచ్చినా 6 నెలలు అప్లికేషన్. అవును, నువ్వు అప్లికేషన్ ఇచ్చినా ఇంకా ఇస్తారు కదా. ఇప్పుడు ఒక జాబ్ కి నువ్వు అప్లికేషన్ పెడతావు, అది నీకు వచ్చిందా రాదా అనేది ముందలా నువ్వు అన్ని టెస్ట్లు పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూ పాస్ ఉంటాయి కదా. అదే టెస్ట్లు అంటే తెలుస్తాయి. మీ అప్లికేషన్ ఫస్ట్ మేము తీసుకోవాలి. జాబ్ లో ఒక జాబ్ ఉంటే 10 మంది అప్లికేషన్లు వేస్తారు, అందులో కూడా మేము చూస్ చేస్తాం ఏది ఏ అప్లికేషన్ తీయాలి. చూస్ చేస్తారా లేకుంటే మీ టీం కూడా ఉంటుందా? టీం ఎందుకు, నేనే కదా. కాదు, లవ్ చేసి పెళ్లి చేసుకున్న టీం అందరూ చేసుకోరు కదా, నేను ఒక్కదాన్నే కదా. ఫ్యామిలీ కూడా ఉంటుంది. లేదు లేదు, ఫస్ట్ నాకు నచ్చాలి. కాన్సెప్ట్ బాగుంది, నాకు నచ్చాలి. అది బెస్ట్, అది ఎందుకంటే క్లారిటీ ఉంటుంది. ఒక జాబ్ కి అప్లికేషన్ వేసినప్పుడు ఫస్ట్ అతని డీటెయిల్స్ చూస్తారు, పేరేంటి, ఏజ్ ఏంటి, హైట్ ఏంటి, ఏం చదివాడు, ఎన్ని మార్క్స్, అవన్నీ. అట్లాగా అప్లికేషన్ చూస్తాను, నచ్చలేదా పక్కన పేపర్ అనుకుంటారు కానీ అక్కడ అబ్బాయిల మనసు ఉంటుంది, అక్కడ అది అర్థం చేసుకోవాలి మీరు. అంటే మీరు ముందే మనసులు ఇచ్చేస్తారా? మీరు జస్ట్ అప్లికేషన్ పెడతారు, మీరు జస్ట్ అప్లికేషన్ పెడతారు, ముందే మనసులు ఇచ్చేస్తారా? కష్టమే ఉందా? చాలా కష్టం. అంటే ఏం తెలుసుకోకుండానే మనసులు ఇచ్చేస్తారా? 6 నెలల్లో పక్క మీ దాంట్లో జాయిన్ అయిపోతాను నేను, కానీ భయం అవుతుంది నాకు ఇప్పుడే, నిజంగా భయం అవుతుంది. మళ్ళీ 6 months అంటూ నాకంటూ మళ్ళీ అప్లికేషన్లు అంటారు, మళ్ళీ కథ పెద్దనే ఉంటట్టుంది. పెద్ద కదా మాది, బండి కదా, చాలా పెద్దగా. సో అన్న, మీ ఫ్యామిలీ బండి సిరీస్ గురించి సో ప్రేక్షకులకు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇంకా కంపల్సరీ వాళ్ళని అయితే ఇలా ఎంటర్టైన్ చేయడం అన్నది కంపల్సరీ. మాకు కుదిరిన నాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తాం. ఇలాగే వల్గారిటీ లేకుండా హ్యాపీగా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూసేలాగా, మాకు ఏదైతే ఒక వాల్యూ ఉందో అది పోకుండా వాళ్ళు కంపల్సరీ ఎంటర్టైన్ చేయాలన్నది మాకు ఎప్పుడు గట్టిగా ఉండేది. ఓకే. సో మేడం, మీరు చెప్పాలంటే? సార్ చెప్పారుగా, అంటే మీ మనసులో కూడా ఒక థాట్ ఉంటుంది కదా, కాపీ పేస్ట్. అంటే మీ మనసులో కూడా ఒకటి ఉంటుంది కదా, మీ సిరీస్ గురించి ప్రేక్షకులకు చెప్పాలంటే ఒక్కొక్క ఫ్యాన్ బేస్ ఒకలా ఉంటుంది. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, మేడం మీరు ఫ్యామిలీ బండి చేస్తారు కదా, ఇష్టం అండి మీ యాక్టింగ్ అని ఫోటోలు తీసుకున్నప్పుడు అది బూస్ట్
కలుపుతారు అనమాట. ప్యాకెట్ ఓపెన్ చేసి పాలలో బూస్ట్ కలుపుతారు. ఆ బూస్ట్ తాగి మేము మళ్ళీ ఎనర్జెటిక్ వస్తారు. ఇంకా బాగా చెయ్యాలి, రైట్, ఈ రోజు ఇద్దరు ముగ్గురు ఫోటోలు దిగారా, రేపు 10 మంది దిగాలని అలాగే feel అవుతాం. అదే డ్రీమ్ ఉన్నట్టుంది. ఫోటోలు ఎంతమంది దిగుతారని. ఫోటోలు దిగుతారని కాదు, ఫస్ట్ ఇది మేము వాళ్ళు మా చేత ఫోటోలు తీసుకుంటారని మేము స్టార్ట్ చేయలేదు. మాకు ఇష్టం కాబట్టి స్టార్ట్ చేసాం. అదే ఆడియన్స్ కూడా నచ్చింది. సో అలాంటప్పుడు వాళ్ళ అభిమానాన్ని మీకైనా అంతే కదా, మీకు ఉండదా? మీరు ఓ మంచి యాంకర్ అని చెప్పి ఎవరన్నా అన్నారు అనుకోండి, అబ్బా మనం ఇంకా దాన్ని ముందుకు ఆ డబ్బులు అన్నిటికన్నా ఆ పేరు ముఖ్యమా? పేరే కదా. క్రియేటివ్ మీకు ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళు అందరూ అలానే వస్తారు. ఒక అంటే మీరు అనుకున్న ఇన్కమ్ రాకపోయినా మీకు అది బూస్ట్ ఇచ్చింది. అవును, చాలా ఈ జన్మక జాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో మేడం, మీరు మీ ఫ్యామిలీ బండి సిరీస్ గురించి కాపీ పేస్ట్ మాత్రం వద్దు, చెప్పు, ఏదో ఒకటి చెప్పాలమ్మా. మరి చెప్పు. ఇంటర్వ్యూకి లెంత్ తక్కువ వచ్చింది కావాల్సినంత వేసుకుంటారులే. అంటే ఎవరి మనసులో ఏదేదో ఒపీనియన్ ఉందో తెలుసుకుందాం అని చెప్పి. నాకు కూడా ఉంది అసలు, తెలుసుకోవాలి కదా నేను కూడా. అది ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు చేస్తాం. ఐ మీన్ సిరీస్ అంటే బేసిక్ గా ఎక్కువ సాగదీసినా మేబీ ప్రేక్షకులు కూడా బోర్ కొట్టదు. దీన్ని ఇంకొంచెం అంటే ఏమంటారు, మేకప్ వేసినట్టు, బ్లష్ ఆన్ వేసి, షాడో వేసి, లైనర్ వేసినట్టు అందంగా తయారు చేసి అడుగుతూ ఉంటారు. ఆడియన్స్ కూడా లెంత్ పెంచండి అంటారు. అది మాకున్న టైం లిమిట్స్ని బట్టి, ఆ ప్రోగ్రామ్ డిజైనింగ్ని బట్టి అంతే చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు అంతే చేస్తూ ఉంటాం. ఒకవేళ కథ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఒక 2-3 minutes ఎక్కువ వచ్చిన ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. అలా దాన్ని అలా డిజైనింగ్ అంతే అలా ఉంటే బాగుంటుంది. సో మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అన్న? అమృతం సీరియల్ తో పోలుస్తారు. ఓకే, అబ్బా అప్పుడు చూస్తుండే, అప్పుడు ఈటీవీలో వస్తుండే అది బెస్ట్ కాంప్లిమెంట్. ఇప్పుడు రైటింగ్ లో డైలాగ్స్ లో జంధ్యాల గారితో, ఎస్వి కృష్ణారెడ్డి గారితో, ఈవి సత్యనారాయణ గారితో, వీళ్ళందరూ పాత డైరెక్టర్స్, పెద్ద వంశీ గారితో, వీళ్ళందరితో పోలుస్తూ ఉంటే కొంచెం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు టైంలో కూడా కొన్ని ప్రాస డైలాగులు రాసిన, ఏం రాసినా వాళ్ళతో పోలుస్తుంటారు. త్రివిక్రమ్ గారు ఇలా పోలుస్తుంటారు. అంత గొప్ప వాళ్ళం కాదు, కాకపోతే ఏంటంటే అది మనకి ఓకే ఎక్కడ వచ్చిన టచ్ ఉంది అనే ఫీలింగ్. అలాంటి కాంప్లిమెంట్స్ బాగుంటాయి. ఓకే, సో మేడం మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? అదే సేమ్ అమృతం కాపీ పేస్ట్. అలాగా మళ్ళీ మా యాక్టింగ్ న్యాచురల్ గా ఉంటది అంటారు. అంటే రియల్ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే ఎలా ఉంటది అలా ఉంటుంది. అదే బెస్ట్ కాంప్లిమెంట్. అదే క్యారెక్టర్ లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి ఈత కొడతాం. అర్థమైపోయింది నాకు. చాలా నాచురల్ గా చేస్తానని చెప్తారు. నాకు తెలియదు మరి నేను నిజంగా నాచురల్ గా చేస్తాను లేదు, నాకు అస్సలు తెలియదు. వాళ్ళు చెప్తే కానీ తెలియదు. అంటే మీరు చేసినా మీరు చూసుకుంటారా మళ్ళీ? అయ్యో కొంతమంది చూసుకోరు కదా చేసిన మిస్టేక్స్ తెలుసుకోవాలి కదా. ఇప్పుడు కొన్ని మిస్టేక్స్ చూసి దాని నుంచి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం చేంజ్ చేసుకోవాలనేది డెఫినెట్ గా ఉంటది. అలా సో ఇంటర్వ్యూ అయితే అయిపోయిందన్నా, టైం అయితే అయిపోయింది. కొంచెం మాట్లాడొచ్చు నాకు మాట్లాడాలని ఉంది కానీ మళ్ళా లెంత్ ఎక్కువైంది అనుకో, మళ్ళీ పెద్ద పరిశాన్ ఉంటది. మనం ఉంచుకుందాం, పోనీ వాళ్ళు కట్ చేసుకుంటే. అంతే ఫ్రీ ఉన్నట్టు ఈరోజు మీరు? లేదు, కుమారి గారు ఫ్లోలో పడ్డారంటే మీరు ఆ ఫ్లోలో కొట్టుకు పోవడమే. సో ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా హ్యాపీగా ఉంది. క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చిన క్యూబ్ టీవీకి ఇంటర్వ్యూ చేసిన అనిల్ గారికి థ్యాంక్ యూ. అనిల్కి స్పెషల్ థ్యాంక్స్. సో థ్యాంక్ యూ అన్న. మీరు ఇంకా చాలా వెబ్ సిరీస్ చేయాలని చెప్పి, మళ్ళీ నాకే ఇంటర్వ్యూలు అని చెప్పి, సినిమాలు చేయాలని చెప్పి, మెయిన్ లీడ్ మీ ఇద్దరిని చూడాలని చెప్పి, మీరు కూడా ఇండస్ట్రీకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.